హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. బంగారం ధరలు రోజు రోజుకి చాలా పెరిగిపోతూనే ఉన్నాయి. 2025 డిసెంబర్ నాటికి గ్రాము 10,000 అయితే అవ్వచ్చు. చిన్న చిన్న సేవింగ్స్, పెద్ద పెద్ద సేవింగ్స్ చేసుకుంటూ మనం సంవత్సరం లోపు 16 గ్రాముల బంగారం కొనాలి అంటే ఈ చిన్న టిప్స్ అయితే పాటించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 2026 సంవత్సరం నాటికి బంగారం ధరలు ఇంకా పెరిగిపోవచ్చు. వీలైనంత వరకు 2025 సంవత్సరానికి మీరు ఎంత బంగారం కొనగలరో అంత బంగారం కొనడానికి ట్రై చేయండి. మనకి ఉండే కొన్ని అనవసరపు ఖర్చులు ఉంటాయి కదండి, అవి అదుపు చేసుకుంటూ కనుక మనము ఈ చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయితే మనం అనుకున్న బంగారం మనం కొనచ్చు. ముందుగా మనము చిన్న మొత్తాల పొదుపు అయితే చూద్దాము. చిన్న మొత్తాల పొదుపు అంటే రూ. 5 నుంచి రూపాయి నుంచి కూడా అనుకోవచ్చు. 10, 20, 30 మనం 100 లోపు 100 వరకు ఉంటే అది చిన్న మొత్తాల పొదుపు అవుతుంది. ఈ చిన్న మొత్తాల పొదుపు తక్కువలో తక్కువ అనుకున్న రోజుకి రూ. 20 లేదా రూ. 30 మనం సేవ్ చేయగలిగితే మనం అనుకున్న బంగారం మనం కొనొచ్చు. ఇవి మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే మన ఇంటి ఖర్చులు ఉంటాయి కదండి. బట్టలు కొంటాం, బట్టలు కొన్నప్పుడు ఒక రూ. 100 మనం పక్కన తీసి పెట్టుకోవటం, లేదా నచ్చిన వస్తువులు ఏమైనా కొంటాము. మనం ఏంటంటే ఖర్చు తగ్గించుకుంటూ మనం ఆ వస్తువులు కొనుక్కోవటము. ఒక చుట్టాలు వచ్చినప్పుడు మనం ఖర్చుల కోసం తీసి పెట్టిన డబ్బుల్లో నుంచి ఎంతో కొంత ఒక 30, 100 రూపాయలు తీసి మనం పక్కన పెట్టుకోవడం, షాపింగ్ చేసినప్పుడు కానీ ఇలా కొంత కొంత అమౌంట్, కొద్ది అమౌంటే తీసి మనం కనుక ఒక డబ్బాలో కానీ లేదా ఒక పర్సులో కానీ సేవ్ చేసుకుంటూ వస్తే నెల చివరికి వచ్చి ఎంత మనం పొదుపు చేయగలమో చూసుకోవాలి. కొంతమంది రోజుకొచ్చి రూ. 50 సేవ్ చేయొచ్చు, కొంతమంది రూ. 20, కొంతమంది రూ. 5 అని రోజుకొచ్చి ఒక రూ. 5 లేదా ఒక రూ. 10 ఎంత మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఎంత సేవ్ చేయగలమో అంత మనం ఒక డబ్బాలో వేసుకుంటే నెల చివరకు వచ్చి మనము ఎంత సేవ్ చేయగలుగుతున్నామో ఒక క్లారిటీ అయితే వస్తుంది. లేదా రూ. 2 సేవింగ్స్ అని కానీ లేదా రూ. 5 సేవింగ్స్ అలా ఛాలెంజెస్ అనేవి మనం పెట్టుకొని నెల మొత్తం కూడా ఒక రూ. 100 వరకు లేదా 100 లోపు వరకు మనం ఎంత సేవ్ చేయగలమో అంత సేవ్ చేయాలి. రెండోది పెద్ద మొత్తాల పొదుపు. పెద్ద మొత్తాల పొదుపు అంటే రూ. 100 నుండి రూ. 5,000 వరకు. అంటే మనం రోజుకి 500 సేవ్ చేయగలమా? రోజుకి కాకపోయినా వారానికి ఒక 500 లేదా వారానికి ఒక రూ. 1,000, 2,000 మనం నెల మొత్తం మీద రూ. 100 నుంచి 5,000 వరకు సేవ్ చేసేవాళ్ళు ఉంటారు. 3,000 వరకు సేవ్ చేసేవాళ్ళు ఉంటారు. 2,000 వరకు సేవ్ చేసి ఉంటారు. ఇలా పెద్ద మొత్తాల పొదుపు అని అంటాం వీటిని. ఇవి ఎలా సేవ్ చేసుకోవచ్చు అంటే మనం కిరాణా సరుకుల కోసం కొంత అమౌంట్ అయితే తీసుకుంటాం కదండి నెల మొదట్లో. అలాగే షాపింగ్ అని ఉంటుంది, కరెంటు బిల్ అని, బట్టలని, పాలు ఎంతో కొంత అమౌంట్ అయితే మనం తీసుకుంటాము. ఆ తీసుకున్న అమౌంట్‌లో మనము లెక్క ప్రకారం మనం ఖర్చు పెట్టుకుంటూ లేదా సర్దుకునే చోట మనం సర్దుకోగలిగితే, కొన్ని విషయాల్లో అయితే సర్దుకోవటం కుదరదు. అలాంటి విషయాల్లో కరెక్ట్‌గా లెక్క ప్రకారం అయితే పెట్టుకోవాలి. అలా ఖర్చు పెట్టుకుంటూ మనం కొంత డబ్బైతే ఆదా చేసుకోవాలి. నెల మొత్తం మీద ఒక 500 నుంచి రూ. 1,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఆర్థిక స్తోమత బాగా ఉన్న వాళ్ళైతే 5,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇక 3,000, 2,000 అని మన ఇంటి పరిస్థితిని బట్టి మనము ఈ ఖర్చుని లెక్క ప్రకారం చేసుకుంటూ అంటే పూర్తిగా మానేయకుండా లెక్క ప్రకారం కానీ, కొన్ని సర్దుకునే విషయంలో కానీ అలా చేసుకుంటూ మనం 2,000, 3,000 నెలకి ఎంతో కొంత టార్గెట్ పెట్టుకోవాలి. మనకి చివర్లో అయితే అర్థమవుతుంది ఎంత మనం సేవ్ చేయగలుగుతున్నామని. మనం సేవ్ చేసిన డబ్బులతో పాటు ఇంట్లో మగవారిని కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే మేము ఇలా సేవ్ చేసుకోవాలనుకుంటున్నాము అని మనం ఎంతో కొంత అమౌంట్ అయితే అడిగి తీసుకోవాలండి. కొంతమంది 500 ఇస్తారు, కొంతమంది రూ. 1,000 ఇవ్వగలరు, కొంతమంది 1,500 కూడా అడగొచ్చు. మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఎంత అడగాలో అంత అడిగి తీసుకొని మనం సేవ్ చేసుకున్న డబ్బులకి తోడు మన ఇంట్లో మగవారు ఇచ్చే డబ్బుల్ని కూడా కలుపుకొని సేవ్ చేసుకుంటే నెలకి రూ. 1,000 నుంచి 5,000 వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు. నెలలో మనము చిన్న మొత్తాల పొదుపు కనీసం ఒక రూ. 1,000 నెలకు పొదుపు చేసిన పెద్ద మొత్తాల పొదుపు అంటే మీ హస్బెండ్ ఇచ్చిన డబ్బులు, ఇంకా మీరు దాచుకున్న డబ్బులు ఒక 3,000 ఉన్నా, అక్కడ ఒక 2,000, 3,000 దాచుకున్నా ఇట్లా మనకి నెలకొచ్చేసి ఒక గ్రాము బంగారం అయినా కొనుక్కోవచ్చు. మిల్లీగ్రామ్స్‌లో కూడా కాయిన్స్ దొరుకుతాయి కదండీ! మన దగ్గరున్న డబ్బులను బట్టి గ్రామయితే గ్రాము, గ్రామయితే గ్రాము లేదా మిల్లీగ్రామ్స్‌లో అయినా కాయిన్స్ ఉంటాయి కాబట్టి మనం ఎంత బంగారం కొనగలమో అంత ప్రతి నెల ఎంతో కొంత బంగారం కొనాలి అని టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా కొనగలము. మాకు తెలిసిన వారే
ఆమె అయితే పార్ట్ టైం జాబ్ చేస్తుంది. నెలకి ఖర్చులు కొంత అదుపు చేసుకుంటూ, బట్టల విషయంలో కూడా తక్కువ ఖర్చు పెట్టుకుంటూ, నెలకు 1/2 గ్రామైనా కొంటూనే ఉంటది. మహా డబ్బులు లేవు అంటే మిల్లీగ్రామ్స్‌లో కూడా కొంటూనే ఉంది. ఇలా ఆమె దగ్గరైతే దాదాపు ఒక 16 గ్రామ్స్ అయితే ఉన్నాయి. అలా ఆమె ఒక సంవత్సరంలోపు 16 గ్రామ్స్ వరకు పొదుపు చేయగలిగింది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే కనుక, ఇంట్లో మన మగవారిని కూడా ఒప్పించి, మనము ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటూ, అలా కనుక మనం సేవ్ చేసుకుంటూ ఉంటే, సంవత్సరంలో ఖచ్చితంగా 16 గ్రాములైతే కొనగలం. థర్డ్ వన్ అయితే హుండీ సేవింగ్స్. ఈ హుండీ సేవింగ్స్ అనేది ఇప్పటివైతే కాదు, మన అమ్మమ్మల కాలం నాటి, మన తాతల కాలం నాటి ప్రతి ఒక్కరు కూడా హుండీ సేవింగ్స్ అనేవి పాటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా పాటిస్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హుండీ సేవింగ్స్ అనేవి ఖచ్చితంగా చేయాలి. చిన్న మొత్తం కాదు, అటు పెద్ద మొత్తం కాదు. మీడియం సేవింగ్స్ అని ఉంటాయండి. 200 ఉంటే 200 వేయటం, 500 ఉంటే 500 వేయటం. వీటిని మీడియం సేవింగ్స్ అని అంటాం. రూ. 100 అంటే చిన్న మొత్తం పొదుపు. రూ. 100 కంటే ఎక్కువ వేస్తే పెద్ద మొత్తాల పొదుపు. 1000, 2000 అది పెద్ద మొత్తాల పొదుపు. కానీ ఇదేంటంటే మన చేతిలో 200 ఉన్నా, 300 ఉన్నా, 400 ఉన్నా ఇలా మనం కనుక ఆ హుండీలో కనుక వేస్తూ ఉంటే ఇది మాత్రం మీడియం సేవింగ్స్ అని చెప్పుకోవచ్చు. మన చేతిలో ఆ రోజుకి ఎంత డబ్బులుంటే అంత తీసుకొని వెళ్ళి మన హుండీలో వేసుకోగలిగితే ఖచ్చితంగా మనము ఆర్థికంగా ఎదగొచ్చు. లేదా బంగారం కొనుక్కోవాలి అంటే బంగారం కూడా కొనుక్కోవచ్చు. మనం ఒక అలవాటుగా చేసుకోవాలండి హుండీ సేవింగ్స్ అనేది. ఒక బంగారం కోసమని కాదు, ఆర్థికంగా మనము నిలబడాలన్నా, మన ఇబ్బందులు ఏవైనా కానీ, మన ఒడిదుడుకులు కానీ, ఒత్తిళ్ళు ఇవన్నీ ఏవైనా అధిగమించాలంటే ఖచ్చితంగా హుండీ సేవింగ్ అనేది చేయాలి. నెలకు మనం ఎంత సేవింగ్స్ చేస్తున్నాం అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. అంటే హుండీ సేవింగ్స్ నెల నెల అని కాదు కానీ, ఒక సంవత్సరం పాటు టార్గెట్ పెట్టుకొని లేదా 6 నెలల వరకు టార్గెట్ పెట్టుకొని మనం హుండీ సేవింగ్స్ అనేది చేసుకోవాలి. అంటే 6 నెలలకే హుండీ ఏమి నిండిపోదు. కాబట్టి దాదాపు ఒక సంవత్సరానికైతే పెట్టుకోండి. 300 ఉన్నా వెయ్యండి, 200 ఉన్నా ఆ హుండీలో వేస్తూ ఉండండి. అంటే హుండీ సేవింగ్ అనే కాకపోయినా మనకి డబ్బా ఉంటే ఆ డబ్బాలో అయినా వేసుకోవచ్చు. ఇలా మొదటి పాయింట్, రెండో పాయింట్, మూడో పాయింట్ ఇలా ఈ 3 సేవింగ్స్ కూడా మిస్ కాకుండా చిన్న మొత్తాలు, పెద్ద మొత్తాలు ఇంకా మీడియం సేవింగ్స్ అంటే హుండీ సేవింగ్స్. హుండీ అనేది ఒక 1 ఇయర్‌కి ఎవరైనా సరే అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంత సేవ్ చేసుకున్నాం. ఈ 3 సేవింగ్స్ కనుక ఖచ్చితంగా మనం పాటిస్తే సంవత్సరానికి 16 గ్రాముల బంగారం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఇంకా మనం కొన్ని ఖర్చులు అదుపు చేసుకుంటూ కూడా మనం బంగారాన్ని అయితే కొనుక్కోవచ్చు. ఒక హుండీ సేవింగ్స్ అని కాకుండా చిన్న మొత్తాల పొదుపు వరకే మనం సేవ్ చేస్తే మనం బంగారం కొనలేం కదా! సంవత్సరం మీద ఒక 2 గ్రాములు, 3 గ్రాములు కొనగలుగుతాము. అదే కనుక చిన్న మొత్తాల పొదుపు, పెద్ద మొత్తాల పొదుపు నుంచి ఇంకా మీడియం సేవింగ్స్ ఇవన్నీ కనుక చేసుకుంటే మనం 16 గ్రాములు కొనలేకపోయినా 8 గ్రాములైన సగానికి సగం 8 గ్రాములైనా మనం బంగారం కొనుక్కోవచ్చు సంవత్సరం లోపు. ఎలాగూ 2026కి బంగారం ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి మనం బంగారము ఈ 2025 లోపే కొనేలా చూసుకుందాం. ఎంత కొనగలమో అంత కొనటానికి ట్రై చేద్దాం. లేదా మాకు బంగారం ఉంది అనుకుంటే ఆర్‌డీ కానీ, ఎఫ్‌డీ కానీ, పీపీఎఫ్‌లో కానీ మన అమౌంట్ దాచుకున్నా ఇబ్బంది లేదు. మనకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్.